హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ నాగరవి గారు. నమస్కారం. నమస్తే అమ్మా. అసలు బంగారం అనేది ఎవరికైనా అతి ప్రీతి. అది మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా. కానీ ఆడవాళ్ళకు మాత్రం ఇంకా చెప్పరాదు ఆ బంగారం అంటే ఎంత ఇష్టమో. అలాంటి బంగారము మన అమ్మ దగ్గర ఉంటుంది కదా స్టార్టింగ్ నుండి. ఆ బంగారము అమ్మకు చెందాలా లేక కోడలికి చెందాలా అనే విషయంలో చాలా మంది గొడవలు పడుతూ ఉంటారు. అసలు దీనికి ఒక పరిష్కారం చెప్పండి సార్. అమ్మ, మీరు బంగారము ఈ ఆడపిల్లలు అనే మాట అంటే చాలా ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, పాప పుట్టిన రోజే అంటే ఎప్పుడైతే తండ్రి పాప పుట్టింది అనే మాట వింటాడో ఆ రోజు నుంచే నేను నా పిల్ల కోసం ఏం చేయాలి, ఏం దాచిపెట్టాలి, పెరిగి పెద్ద అయిన తర్వాత ఏ రకంగా కంఫర్ట్ లైఫ్ ఇవ్వాలనే ఆలోచన ఆ హాస్పిటల్ నుంచే మొదలవుతుంది. సో ఫస్ట్ అతను ఫోకస్ చేసేది బంగారమే. అంటే ఎలా బంగారాన్ని నా పాపకి దాచిపెట్టాలి, అంటే ఎలా నేను సేవ్ చేయాలి. సో ఈ నేపథ్యంలోనే ఈ మంత్లీ చిట్లు కట్టడం, రకరకాల స్కీములో జాయిన్ అవ్వటం, ఇవన్నీ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ గెటింగ్ గోల్డ్ ఫర్ హిజ్ డాటర్. సరే, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వచ్చేటప్పటికి తల్లికి పుట్టింటి వాళ్ళు అంటే రకరకాల కారణాలతో ఒక మదర్ ఎక్వైర్ చేసుకున్న గోల్డ్, ఇవన్నీ ఇష్టాలమ్మా. ఎలా ఇష్టాలతో కూడిన విషయం అంటే, ఇది కరెంట్ టాపిక్. ఇప్పుడు మీరు అడుగుతుంది కరెంట్ అండ్ బర్నింగ్ టాపిక్. లీగల్గా ఇంత చెప్పినా కూడా సఫర్ అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే అమ్మ గోల్డ్ కూతురికి వెళ్ళాలా కోడలికి వెళ్ళాలా అనే ఒక టాపిక్ని ప్రామాణికంగా తీసుకుంటే, పెళ్ళప్పుడు కూతురికి ఏం పెడతామో మనం పెడతాం. అలాగే కోడలు ఆ అమ్మాయి ఏం తెచ్చుకుంటుందో ఆ అమ్మాయి తెచ్చుకుంటుంది. ఎప్పుడు ఈ తల్లి బంగారం కూతురికి ఇవ్వాలా కోడలికి ఇవ్వాలా అనే సమస్య వస్తుందంటే, ఇబ్బంది అయిన పరిస్థితుల్లో, అంటే తల్లి అత్తగారు రెండు, ఇప్పుడు కూతురు కోడలు అనుకున్నాం కాబట్టి అత్తగారు కమ్ మదరు, ఆమె కాలం చేసిన తర్వాత, అంటే ఆట మనం అనకూడదు, లేకపోతే బెడ్ రిడన్ ఉన్నప్పుడు నా తర్వాత గోల్డ్ ఎవరికి ఇవ్వాలి అనే విషయం వస్తే, దీనికి పారామీటర్స్ లీగల్గా అనేది డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకంటే స్త్రీధన్ అన్నారు. స్త్రీధన్ అంటే పెళ్ళప్పుడు ఇచ్చే ఏవైతే పుట్టింటి వాళ్ళు ఇస్తారో వాటి మీదే తనకి అధికారం ఉంటుంది. తల్లిది యూజువల్గా వాళ్ళ అవసాన దశలో కోడలు బాగా చూస్తుందా కూతురు బాగా చూస్తుందా దాని మీద ఆధారపడి ఉంటుంది తప్పితే, కోర్టులు ఎన్ని చెప్పినా, అంటే న్యాయస్థానాలు ఏం చెప్పినా అది ఇండివిజువల్ ప్రిరోగేటివ్. ఈ మధ్య కొత్తగా చాలా మంది ఆడపిల్లలు పుట్టింటికి వచ్చినప్పుడు, అంటే భర్తతో గొడవై నా బంగారం అంతా అక్కడే ఉంది, మా అత్తగారు లాకర్లో పెట్టింది, అన్ని తీసుకొని నన్ను తరిమేశారు, కాబట్టి రికవరీ ఆఫ్ గోల్డ్, రికవరీ ఆఫ్ వాల్యుబుల్స్ అని చెప్పి న్యాయస్థానాలు అప్రోచ్ అవ్వటం జరుగుతుంది. ఇలాంటి విషయాల్లో నిజాలు వాళ్ళకే తెలుసు తప్పితే ఎవరికి తెలియదు. అంటే దేర్ ఆర్ పాసిబిలిటీస్. పుట్టింటి నుంచి వచ్చేటప్పుడు అత్తింటి నుంచి వచ్చేటప్పుడు అన్నీ ఆమె తెచ్చుకొని వాళ్ళని బ్లేమ్ చేయడానికి కూడా చెప్పే అవకాశం ఉంది. చాలా కేసులు ఏం చేస్తారంటే, ముందుగా ప్రీప్లాన్గా కొద్దిగా అన్ని నగలు, సామాను, సర్టిఫికేట్స్ ఇవన్నీ పుట్టింటికి చేరేసి, ఎప్పుడైతే ఈ అమ్మాయి వచ్చేసిందో నావన్నీ అక్కడే ఉండిపోయినాయి, నన్ను కట్టుబట్టలతో తరిమేశారు అనే మాట చెప్తారు. వెరీ రీసెంట్గా నేను చేసిన కేసులో, ఓ 15 రోజుల క్రితం డొమెస్టిక్ వైలెన్స్లో, అంటే మన అబ్బాయి తరఫున అమ్మాయి ఇట్లాగే గోల్డ్ అంతా పోయింది, గోల్డ్ వాళ్ళే పెట్టుకొని నన్ను తరిమేశారు అని చెప్పి చెప్పడం జరిగింది. దానికి మన క్లయింట్ చెప్పిన మాటలు విని, లేదా అండి అమ్మాయి వెళ్ళిపోయేటప్పుడు అన్నీ తీసుకెళ్ళిపోయింది, కాబట్టి అమ్మాయి గోల్డ్ మా దగ్గరేం లేదు, ఓన్లీ ఫర్ ది పర్పస్ ఆఫ్ హెరాస్మెంట్ ఈ రకంగా చెప్పింది అని చెప్పి మేము కోర్టులో చెప్పాం. మేడం, షాక్ ఏంటంటే, ఒక రీసెంట్గా 1 month బ్యాక్ జరిగిన పెళ్లిలో ఈ అబ్బాయి చెల్లెలు ఈ అమ్మాయి గొలుసు వేసుకొని వచ్చింది మేడం. మాకు షాకు. బాగా వినండి, మేమేమో అమ్మాయి గోల్డ్ అంతా, భార్య అమ్మాయి వెళ్ళేటప్పుడు గోల్డ్ అంతా తీసుకెళ్ళిందని చెప్పని మేము కోర్టులో చెప్పాం. కానీ అమ్మాయి మొదటి నుంచి నా భర్త ఇంట్లోనే గోల్డ్ ఉంది, మా అత్తమ్మ వాళ్ళు గోల్డ్ లాక్కొని పంపించారు మనం చెప్పాం. అనూహ్యంగా
అంటే అది వాళ్ళ అదృష్టం. అదే అదే. ఈ అబ్బాయి చెల్లెలు ఒక పెళ్లిలో ఈ నెక్లెస్ వేసుకెళ్ళింది. ఆ అమ్మాయి ఆ ఫోటో పెళ్ళప్పుడు ఈ ఫోటో తీసుకొచ్చి కోర్టులో వేసింది. కరెక్ట్. సార్ వాళ్ళేమో తీసుకెళ్ళిపోయారు అన్నారు, నేను కానీ 1 month బ్యాక్ వాళ్ళ చెల్లెలు ఈ నగ వేసుకొని వచ్చింది, ఇది నాదే, కాబట్టి మీరు ఎంక్వైరీ చేయండి అని. ఈ పరిస్థితుల్లో వీడు నాకు అబద్ధం చెప్పాడు అని అది కోర్టులో కొంచెం నాకు ఇబ్బందికరంగా భావించి నేను కేసు వాపస్ ఇచ్చేసాను. ఎందుకంటే నువ్వు మర్డర్ చేసి నా దగ్గరకు వచ్చినా నువ్వు చెప్పాలి, డాక్టర్ దగ్గర లాయర్ దగ్గర నిజం చెప్పాలి. నువ్వు మర్డర్ చేసావు, ఓకే అయిపోయింది, నువ్వు ఒకసారి నేను మర్డర్ చేశాను అని చెప్తే దాన్ని బట్టి ఆలోచిస్తా. నేను నీ మాట నమ్మి లేదు సార్ మేము తీసుకోలేదు అని కోర్టులో మేము చెప్పినప్పుడు ఆ అమ్మాయి ఏ ఫోటో వేస్తే నిజమా అబద్ధమా తర్వాత, ఆ అమ్మాయి పెళ్ళప్పుడు ఏ నెక్లెస్ వేసుకుందో అదే నెక్లెస్ మీ చెల్లెలు వేసుకొని పెళ్లికి వచ్చింది అని చెప్పని ఫైల్ వెనక్కి ఇచ్చేసాను. సరే తర్వాత ఇంకో ఎవరు అడ్వకేట్ని పెట్టుకుంటే వాడు చెప్పాట ఆ నెక్లెస్ బాగుందని మా చెల్లెలు చేయించుకుందని ఆ నెక్లెస్ కాదు అని చెప్పాడంట. క్రియేటివిటీ. అంటే మా వదిన నెక్లెస్ బాగుందని వీడు పెట్టుకొని ఈఎంఐ కూడా చేయించుకుంది అని చెప్పాడంట. చెప్పిన తర్వాత జడ్జి గారే దీన్ని సొంతంగా తీసుకొని ఎక్కడ ఎప్పుడు చేయించుకున్నారో వాడిని కోర్టుకు పిలవాలా అని అడిగట. సరే బాబు నీ మాట వింటాను, భార్య అంటే వదిన గారి నెక్లెస్ బాగుందని నీ చెల్లెలు చేయించుకుంది, ఎక్కడ చేయించుకుంది ఎప్పుడు చేయించుకుందో నువ్వు ఎఫిడవిట్ వెయ్యి అన్నట్టు. అడ్రస్ లేడు అంటే మేడం తప్పనే జరిగినప్పుడు అంటే మన సబ్మిషన్లో న్యాయం ఉంటే ఎన్ని అబద్ధాలు చెప్పినా ఎక్కడొక్కడు దొరుకుతారు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మధ్య చాలా కేసులు మీరు కనుక చూస్తే అమ్మాయి వెళ్ళిపోయేటప్పుడు అన్ని తీసుకెళ్ళిపోయింది. అలాగే అంటే దీనికి అనుబంధమైన కేసు చెప్తున్నా. అంటే మీరు గోల్డ్ టాపిక్ అడిగారు కదా, ఎలా మిస్యూజ్ అవుతుందని అనుబంధంగా నేను చెప్తున్నాను. పాస్పోర్టు అమ్మాయి తీసుకెళ్ళిపోయింది అని చెప్పాడు, వాడి దగ్గరే పెట్టుకొని అది పోయింది అని పోలీసు వాళ్ళు లెటర్ ఇస్తే అప్పుడు కానీ కొత్తది రాదు. వాడు చెప్పినప్పుడు మళ్ళీ ఎఫిడవిట్ ఇమ్మని అడిగాం, పాస్పోర్ట్ అమ్మాయి తీసుకెళ్ళిపోయింది నా దగ్గర లేదు అని. పాస్పోర్టు అమ్మాయి తీసుకెళ్ళిపోయింది నా దగ్గర లేదు అని లెటర్ ఇమ్మన్నాం. వాడి అడ్వకేట్ సలహా తీసుకొని లెటర్ ఇచ్చాడు, పాస్పోర్ట్ అమ్మాయి వెళ్ళిపోయింది నా దగ్గర లేదు అని. దీన్ని పెట్టుకొని పోయింది అని చెప్పని మనం ఇంకోటి తెచ్చుకున్నాం, ఇచ్చారు. ఎప్పుడైతే రెండో పాస్పోర్ట్ ఇచ్చారో వాడు ఈ లెటర్ ఇచ్చిన విషయం మర్చిపోయి అమ్మాయి అబద్ధాలు చెప్పి రెండో పాస్పోర్ట్ తెచ్చుకుందని కోర్టులో వేసాడు. అప్పుడు వీడు ఎఫిడవిట్ కోర్టులో వేసాడు. అంతే, ఎక్కడ ఒక్క చిన్న పాయింట్ లో అన్నా దొరికిపోవాల్సిందే. అప్పుడు ఎఫిడవిట్ వేసి సార్ వాడే ఎఫిడవిట్ ఇచ్చాడు, అందులో నోటరైజ్డ్ ఎఫిడవిట్, వాడే ఎఫిడవిట్ ఇచ్చాడు వెళ్ళిపోయేటప్పుడే పాస్పోర్ట్ తీసుకొని వెళ్ళిపోయిందని. అందుకనే మేము మా దగ్గర పాస్పోర్ట్ లేదు కాబట్టి నేను పాస్పోర్ట్ మిస్సింగ్ అయిందన్నాం, పోలీస్ స్టేషన్ వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చారు, దీన్ని బేస్ చేసుకొని మేము పాస్పోర్ట్ తెచ్చుకున్నాం అనేటప్పటికీ ఒకటే అంది కోర్టు, భార్యాభర్తల డిస్ప్యూట్ కాబట్టి నేను క్షమిస్తున్నాను, వెనక్కి తీసుకో కేసు. నార్మల్గా అయితే నువ్వు అబద్ధం చెప్పావు నేను లోపల వేయాలి, బట్ భార్యాభర్తల మధ్య డిస్ప్యూట్ కాబట్టి నేను క్షమిస్తున్నాను అన్నాడు. అంటే ఈ నేపథ్యం ఎందుకు చెప్తున్నానంటే మేడం, తరచుగా ఈ గోల్డ్ డిస్ప్యూట్స్ ఇంట్లో ఉన్నంత వరకు ఒక రకంగా ఉంటాయి, వెళ్ళిపోయిన తర్వాత ఒక రకంగా ఉంటాయి. కానీ మెయిన్ ఈ గోల్డ్ ఆస్పెక్ట్స్ అనేది కూతురికి వెళ్ళాలా కోడలికి వెళ్ళాలా అంటే చాలా సందర్భాల్లో కూతురికి ఇవ్వటమే జరుగుతుంది, చాలా సందర్భాల్లో. బట్ ఎక్స్ట్రాడినరీ సేవలు గనక అంటే అత్తగారికి ఏదైనా కోడల మీద ఎక్స్ట్రాడినరీ అభిమానం ఉంటే నువ్వు కూడా తీసుకోమని చెప్తుంది. అంటే దీనికి చట్టం ఏం చెప్పినా, సపోజ్ అత్తగారిని కోడలకే ఇమ్మని చెప్పింది గోల్డ్ కోర్టు అనుకుందాం, ఒక నిమిషం ఇంటర్ఫియర్ కాదు అనుకుందాం, ఇవ్వకపోయినా దానికి శిక్ష ఏం లేదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర మీ దగ్గర మీరు అత్తగారు అనుకుంటే మీ దగ్గర గోల్డ్ ఉందని నేను ప్రూవ్ చేయాలి. ఎలా ప్రూవ్ చేస్తాను? మీరు లేదు అంటారు. ఇప్పుడు మేడం ఇవి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కాదు. ఇప్పుడు ప్రాపర్టీ మీదా నాదా అంటే డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది, ఒక పర్టికులర్ ల్యాండ్ మీదా కాదా అంటే డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది. గోల్డ్ మా అత్తగారి దగ్గర ఉందా లేదా అనడానికి ఎవిడెన్స్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అత్తగారు కొంచెం తెలివైంది అయితే నేను కోడలికి ఇవ్వాల్సింది ఎప్పుడో ఇచ్చేసాను, ఆమె దగ్గరే ఉంది, నా దగ్గర ఏం లేదు. అలాగే నా కూతురికి ఇచ్చేసాను, నా దగ్గర ఏం లేదు. అంటే న్యాయస్థానాలు ఇలాంటి విషయాల్లో తీర్పులు సహేతులంగా ఉండవు మేడం. ఇది విత్ ఇన్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్తోనే సెటిల్ చేసుకోవాలి. అంటే ఎదర్ బెగ్గర్
రిక్వెస్ట్. అంతే. అంటే బతలాడో బామాలో, ఉమ్, అమ్మ నేను నీ కూతుర్నే, నాకు కొంచెం ఇవ్వు, ఉమ్, లేకపోతే కోడలు నిన్ను బాగా చూసిన ఇంతకాలం ఇవ్వు అనేది ఒక గుడ్ రిలేషన్ మీద చేసుకోవాల్సిన పరిస్థితి తప్పించే అమ్మ ఉమ్, దీని న్యాయస్థానాల్లో ఎక్కే పరిస్థితి ఉండకూడదు. అవును. ఎందుకంటే న్యాయంగా మాట్లాడే శ్రీధన్ అన్నది పెళ్ళప్పుడు ఆ అమ్మాయికి ఏమైతే ఇస్తారో ఉమ్, దాని మీద ఆ అమ్మాయికే హక్కు ఉంటుంది. అవును. అలాగే సబ్సీక్వెంట్గా మీరు అడిగే గోల్డ్ నాకు రావాలి, కోడలకు రావాలా, కూతురు రావాలన్నది డిపెండ్స్ ఆన్ యువర్ ఫ్యామిలీ రిలేషన్. అవును. ఎందుకంటే దీన్ని మళ్ళీ ఇంకొంచెం అడుగు ముందుకెళ్ళి సంబంధం ఉన్నా లేకపోయినా విల్లు గిఫ్ట్ డీడ్తో పోల్చొచ్చు. ఓకే. అంటే నా కూతురికే ఇవ్వాలి, నా బ్లడ్ రిలేషన్కే ఇవ్వాలి గిఫ్ట్, ఉమ్, విల్లు డీడు అనేది లేదు. దారిన పోయే దానికైనా ఇవ్వచ్చు. అదే. ఉమ్, ఎందుకంటే ఎవరైతే నన్ను బాగా చూస్తారో చూస్తారు. నేను వాళ్ళకే ఇస్తాను తప్పితే ఉమ్, దెర్ ఆర్ నో పారామీటర్స్. అవును. కాబట్టి ఇది పిచ్చి బంగారం అనేది ఉమ్, ఈ రోజుకి, అందులో ఇప్పుడు దాని వాల్యూని పరిగణలో తీసుకున్న అస్సలు. తర్వాత ఉమ్, మీరు అన్నట్టు ఏ రకమైన కారణాలు పెట్టి ఉమ్, వీలైనంత వరకు నేను ఉమ్, గోల్డ్ తీసుకోవాలి ఉమ్, అనే ప్రయత్నం అందరూ చేస్తున్నారు. చేస్తున్నారు. ఎందుకంటే దాని వాల్యూ అట్లా పెరిగిపోతుంది కాబట్టి దాని మీద ఇంకా మక్కువ ఎక్కువ అయిపోతుంది వీళ్ళకు. అదే చెప్తున్నామా, ఆ, ఈ పండగలు ఇలాంటి పర్వదినాలు జరిగేటప్పుడు ఉమ్, వాళ్ళ షో కోసం నగలేసుకొని వెళ్తే ఉమ్, దొంగతనాలు ఎక్కువ జరుగుతాయి అవును. దానికి ఉన్న వాల్యూకి. ఉమ్, ఇప్పుడు ఈ మధ్య సూర్యాబాయ్ అనేవాడు గోల్డ్ మ్యాన్ అని చెప్పి అందరికి ఏదో గోల్డ్ ఇస్తాను స్కీమ్స్ పెట్టాడు. ఉమ్, జనాలకి ఏంటంటే మేడం ఒకటి గుర్తుపెట్టుకోండి, ఉమ్, ఎన్ని రకాల స్కాములు జరిగినా ఉమ్, రేపు కొత్తవాడు వచ్చి ఉమ్, రేపు 1 గంటకి ఎవరిని ఆఫీస్ ముందు నుంచుంటారో వాడికి ఒక గోల్డ్ కాయిన్ ఇస్తాను అంటే పోయి నుంచుంటారు. అంతేగాని గతంలో ఉమ్, ఎన్నో స్కాములు జరిగినాయి, ఉమ్, వీడిని నమ్మచ్చా నమ్మకూడదా అనేది ఉండదు. అలాగే గోల్డ్ స్కామ్స్, ఉమ్, ఇప్పుడు మీరు నౌహీరా గోల్డ్ తీసుకున్న గోల్డ్ స్కామ్, ఉమ్, నౌహీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉన్నవి గోల్డ్ స్కామ్స్. ఆ, అంటే ఎగ్జాంపుల్ మీరు 5 రూపాయలు ఇవ్వండి, 10 రూపాయలు గోల్డ్ ఇస్తా. అవును. సో హ్యూమన్ టెండెన్సీ ఏంటంటే మేడం, ఉమ్, తక్కువ కష్టపడి ఎక్కువ లాభాలు వస్తాయి అంటే అదే కదా. హ్యూమన్ వీక్నెస్ సైకాలజీ. అంతే. ఎన్ని అనుభవాలేం జరగండి, ఖచ్చితంగా ఎవడైనా ఫ్రీ అనగానే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతాడు. అంతే. అందువల్ల ఇది ఎలా ఉందంటే ఉమ్, చెట్టు ముందా విత్తు ముందా లాంటి క్వశ్చన్. ఆ, అమ్మ గోల్డ్ కూతురికి వెళ్ళాలా కోడలికి వెళ్ళాలంటే ఉమ్, ఈ డిపెండ్స్ ఆన్ ఇంటర్ ఫ్యామిలీ రిలేషన్స్. అంతే. వాళ్ళకే వాళ్ళు చూసుకోవాలి తప్పితే, ఉమ్, మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పా కదా మేడం, చాలా కేసుల్లో ఉమ్, గోల్డ్ పుట్టింట్లో పెట్టి తరివేశారంటారు. అవును. కానీ వాళ్ళేమంటారు, అమ్మ వెళ్ళేటప్పుడే గోల్డ్ తీసుకెళ్ళి తీసుకెళ్ళింది అంటారు. అంటారు. ఎవరు డిసైడ్ చేయాలి? కరెక్ట్. అలాగే గోల్డ్ నేను అత్తగారు పెట్టుకొని తరివేసింది అనుకుందాం, ఆమె ఇంట్లో పెట్టుకోదు, ఆమె పిచ్చిది కాదు కదా, అవును. ఆమె ఎక్కడో దాచిపెట్టుకుంటుంది, లేకపోతే మీలాంటి వాళ్ళు దాచిపెడుతుంది. ఉమ్, పోలీసులు వచ్చినా మీరు కంప్లైంట్ ఇచ్చినా ఇల్లు సోదా చేస్తే గోల్డ్ దొరకదు కదా. కనబడదు. అవును. సో ఇవన్నీ ఏంటంటే మేడం, ఏవైతే ప్రూవ్ చేయడానికి వీలున్నాయో, ఉమ్, నేను చాలా మందికి అదే అడ్వైజ్ ఇస్తా, ఉమ్, ప్రూవ్ చేయడానికి వీలున్న లిటిగేషన్కే పోండి. ఉమ్, ఇవన్నీ ప్రూవ్ చేయలేని లిటిగేషన్. అవును. నా గోల్డ్ మీ దగ్గర ఉందా ఇంకోటి దగ్గర ఉన్నది ఉమ్, వెరీ డిఫికల్ట్. ఇప్పుడు వచ్చేటప్పటికి దాని రూపాంతరాలు మారిపోతాయి. ఎప్పుడైతే కోడలు ఇంట్లోంచి వెళ్ళిపోయిందో ఉమ్, ఇంట్లో వాళ్ళు దాని దగ్గర మెకానిజం చేసేసుకుంటారు చేస్తా. టు సేఫ్ గార్డ్ దేర్ ఇంట్రెస్ట్. అవును. ఇప్పుడు నన్ను ఇరికిచ్చారని మీరు చూస్తున్నారు, ఉమ్, కానీ నేను సేవ్ అవ్వాలని నేను చూస్తాను. అంతే. ఈ మధ్య జరుగుతుంది. ఏదైనా ఎవిడెన్స్లు ఉంటే ఉమ్, కోర్టు పెడుతుంది. ఈ మధ్య కొత్తగా ఈ గోల్డ్ కొన్నాను బిల్సు, ఉమ్, అలాగే మీకు హారం ఇచ్చేటప్పుడు, క్షమించాలి మీరంటే మీరు కాదు, పెళ్లి కూతురికి హారాలు ఇచ్చేటప్పుడు ఫోటోలు ఇవన్నీ తీస్తున్నారు. కానీ ఓకే. ఆహా. ఇంత గోల్డ్ నాకు మా అమ్మ నాన్న పెట్టారు, ఉమ్, ఇదంతా మా అత్తగారు లాకర్లో పెట్టాను, మా అత్తగారు లాక్కుంది అంటే దానికి ఏం ప్రూఫ్ ఉండదు. అంతే. డబ్బులు ఇచ్చింది ఉంటుంది మేడం, అవును. నేను మీకు గోల్డ్ పెట్టింది, మీరు నాకు గోల్డ్ పెట్టింది అంటే అత్తగారి కోడలకి ఉమ్, పుట్టింటి వాళ్ళు పెట్టినవి అన్ని ఫోటోలు ఉంటాయి. ఉంటాయి. బట్ 1 వీక్ తర్వాత కాపురానికి వెళ్ళిన తర్వాత ఉమ్, చాలా మంది పుట్టింటి గోల్డ్ పుట్టింట్లోనే ఉంచి ఉమ్, నార్మల్ మంగళసూత్రం ఏవో గాజులు వేసుకొని ఉమ్, కాపురానికి వస్తారు. అప్పుడు వీళ్ళు ప్రాపర్గా దాన్ని, అంటే ఇవన్నీ ఎలా ఉంటాయంటే, ఏం తేకుండా నువ్వు వచ్చావని వీడియో తీస్తే, అంటే నేను భవిష్యత్తులో మీ మీద కేసు పెడతానని చెప్పి మీరు ఈ ప్రికాషన్స్ తీసుకున్నారని చెప్పి లేనిపోను వస్తాయి. వస్తాయి. ఇవన్నీ టైలర్ మేకింగ్ కేసెస్. అంటే ఆ కేసు వచ్చినప్పుడు దాన్ని హ్యాండిల్ చేయటం తప్పితే అవును. ఎట్లా పడితే అట్లా చేయటానికి అవకాశాలు లేనివి. న్యాయస్థానాలు కూడా దేర్ మస్ట్ బి సమ్ ఫౌండేషన్ కదా మేడం. అంతే. ఇప్పుడు తల్లి ఆస్తి నా కూతురికి ఇవ్వాలా అంటే రేపు తల్లి ఏం చెప్తుంది, కోడలంటే ఇష్టం అంటే మా కూతురికి ఇవ్వాల్సింది ఎప్పుడో ఇచ్చేసానండి, అంటారు. ఇప్పుడు నేను ఇవ్వాల్సింది ఏం లేదు, ఉమ్, అది కాకపోతే ఇది నా సొంత బంగారం, ఉమ్, అవును. నేను ఉద్యోగం చేసో లేకపోతే నా పుట్టింటి వాళ్ళు ఇచ్చిందో ఇది, అవును.
కాబట్టి మా కూతురికి పెళ్ళప్పుడే ఇవ్వాల్సింది ఇచ్చేసాను. ఈ రోజు ఈ రకంగా డిమాండ్ చేసి నన్ను కోర్టుకి ఎక్కిస్తే డెఫినెట్లీ షీ విల్ ఆల్సో హర్ట్. అంటే కోడలు కోర్టుకి వెళ్ళినా కూతురు కోర్టుకి వెళ్ళినా తప్పకుండా ఆ తల్లి మనసు గాయపడుతుంది. అంటే వీళ్ళు ఇంత నీచానికి దిగజారి ఏం తక్కువైందని నన్ను బాధ పెడుతున్నారు. లాస్ట్ పాయింట్ అనకూడదు కానీ చనిపోయే వరకు ప్రతి స్త్రీకి ఆ బంగారం తన ఒంటి మీదే ఉండాలని కోరుకుంటుంది. ఖచ్చితంగా. ఎందుకంటే లాస్ట్ మినిట్ వరకు ఒక ముసలామ ఆ గోల్డ్ పక్కకు పెట్టుకుని పడుకునేదంట. అసలు ఆమె లేవలేదు. కానీ అయినా కానీ టచ్ చేయొద్దు. అయినా కానీ అయినా నేను పోయిన తర్వాత మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, నేను ఉన్నంత కాలం ఈ గోల్డ్ నా ఒంటి మీదే ఉండాలి. అంత అటాచ్మెంట్, గోల్డ్ అంటే అంత అటాచ్మెంట్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్.